రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ప్రేమమయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా నాయన మీ యొక్క రక్షణ కాపుదలలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అయా, ఇంతవరకు కూడా సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తుతులు నాయన. మరొకసారి ఈ విధంగా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు అయా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజంతను మాకు శక్తిని దయచేశారు, బలాన్ని దయచేశారు, ప్రయాణాల్లో తోడై ఉన్నారు, క్షేమాన్ని దయచేశారు ప్రభువా. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా కాచి కాపాడారు ప్రభువా. అయా, ఈరోజున మా పనులలో మాకు తోడై ఉండి ఫలింపును దయచేశారు నాయన. నష్టపోకుండా, ధనము కోల్పోకుండా తండ్రి కృప చూపించారు. ఈ రోజున మానసికంగా దృఢపరిచారు, శారీరకంగా దృఢపరిచారు నాయన. మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనము. ఇక మీదట నీ కుమారుడునని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను అని ప్రభువా ఆ రోజున తప్పిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత చెబుతున్న మాటలను బట్టి నాయన ప్రార్థిస్తున్నాం. అవును ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తప్పిపోయిన చిన్న కుమారుడు వంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ నామానికి అవమానంగా జీవించారు నాయన. మీకు విరోధంగా జీవించాలని, ఈ లోకము కావాలని ఈ లోకంలో తండ్రి తిరిగారు ప్రభువా. అయ్యా, ఈ రోజున వారి పరిస్థితి మోసపోయిన పరిస్థితి నాయన. ఈ రోజున వారి పరిస్థితి తండ్రి కృంగిపోయిన పరిస్థితి ప్రభువా. ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి, ఆదరణ లేదు తండ్రి, ఎవరి సహాయము లేదు నాయన. ప్రభువా, బిడ్డలు మరలా మీ పాద సన్నిధికి వచ్చి ఉండంగా తండ్రి అయా వారిని మీరు తృణీకరించనంటున్నారు తండ్రి. మరలా కుమారుడిగానే, కుమార్తెగానే తండ్రి వారిని స్వీకరిస్తానని మీ ప్రేమను కుమ్మరించినందుకు స్తోత్రాలు నాయన. అయా, ప్రతి బిడ్డను కూడా ఆదరించండి. ఈ లోకంలోంచి తిరిగి వచ్చి ఉండంగా వారందరినీ కూడా దీవించండి. మీ కృపలో వారిని భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. వారు ఏ సమస్యలతో, ఏ శోధనలతో మీ చెంతకొచ్చారో నాయన, వాటన్నిటిలో నుంచి వారికి విడుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికున్న వ్యాధి బాధలన్నిటిలో నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. అపవాది క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి. అయా, మానసికంగా కృంగిపోయి ఉండంగా అయా వారి మానసిక స్థితిని తండ్రి దృఢపరచండి ప్రభువా. తండ్రి, బిడ్డలకు మీరు తోడై ఉండమని, సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఆయన. అప్పుల సమస్యల నుంచి కూడా అయా విడుదల దయచేయండి. అయా, ఏ విషయాల్లో ప్రభువా వారు లోటుగా ఉన్నారో ఆ లోటును తండ్రి తీసివేసి సమృద్ధిని దయచేయండి ప్రభువా. నాయన, బిడ్డలు మోసపోయి ధనాన్ని ఇచ్చి ఉంటుండగా తండ్రి వారి ధనం వారు తిరిగి పొందుకొనడానికి కృప చూపించండి ప్రభువా. అయ్యా, వారి చేతిలో కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి, వ్యవసాయ పనులు ఆశీర్వదించండి, పరిచర్యలను దీవించండి నాయన. తండ్రి, ఎవరైతే గృహాలు కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారి ఆశను తీర్చండి ప్రభువా. తండ్రి, సంతానము లేదు నాయన బిడ్డలకు, వారికి తండ్రి సంతానమును దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచండి తండ్రి. అయా, కోర్టు కేసులను బట్టి, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి నలిగిపోతున్నారు బిడ్డలు నాయన. వాటిలో నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, కుటుంబంలో ఉన్న ప్రతి గలిబిలిని తీసివేయమని, అయా బిడ్డలకు మారు మనసును కలగజేయమని, ప్రేమ అనురాగాలతో వారి హృదయాలను నింపమని, వారి గృహాలను నింపమని, శాంతిని స్థాపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారందరికీ మీ రక్షణ కలగజేయమని అడుగుతున్నాము తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి అయ్యా. దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ రక్షణలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో తండ్రి మరొకసారి మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ ఏర్పరచండి అయ్యా.
ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, ఎటువంటి కృంగుదలలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా మంచి నిద్ర వారు కలిగి ఉండులాగున, సుఖవంతమైన నిద్ర వారికి వచ్చులాగున సహాయం అనుగ్రహించమని, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఎవరు కూడా వారిని, వారి గృహాన్ని, వారు కలిగిన వాటిని ముట్టకుండా మీ కంచె వేసి కాపాడమని, తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.